అనగా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సృష్టిలో ప్రతిదీ దేవునికి తేటగా కనపడుతుంది. ప్రతిదీ ఆయనకు కనపడి తీరాల్సిందే. సృష్టికర్తకు సృష్టిలో ఏమున్నదో ఎలా ఉన్నదో అంతా తెలుసు. ఆయనకు మనం లెక్క అప్పజెప్పాలి. ఆయన మనకందరికీ తీర్పరి, యజమాని. ఆయన మనల్ని ప్రతిదానికి లెక్క అడుగుతాడు. మనము బాధ్యతాయుతంగా అంకిత భావంతో మంచి గృహ నిర్వాహకులమై ప్రవర్తించాలి. 14వ వచనం, ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాము. ఆయన మనకు మహాప్రధాన యాజకుడు.